ఏం చెప్పాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏం అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడే యాప్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పినట్టు, నీలిమ ఇన్నాళ్ళు డైనోసార్‌ని వదులుతున్నా అని చెప్పి ఒక న్యూక్లియర్ పవర్స్ ఉన్న గాడ్జిల్లాని వదిలేసాడు జనాల మీదకి. ఐ థింక్ 'ప్రభాస్' సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న ఎవ్వరైనా సరే, ప్రశాంత్ నీల్‌కి గుడి కట్టేసినా తప్పు లేదన్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి ఎమోషన్ నేను ఇంతవరకు నా 25 ఏళ్ల జీవితంలో ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు. ఇది ఎలివేషన్ అంటారో, దీన్ని ఎక్సైట్‌మెంట్ అంటారో, ఆర్ అరాచకం అని ఇంకా అంటారు కదా జనాలు, అలా అంటారో కూడా తెలియట్లేదనమాట. ఐ వాస్ సింప్లీ ఔట్ ఆఫ్ ద వర్డ్స్. ఇంగ్లీష్ కూడా సరిగ్గా రావట్లేదు. 'సలార్' సినిమా ఉగ్రం రీమేక్ అన్నారు, లేకపోతే కేజీఎఫ్ దాని పేరేంటి వరల్డ్ కలవకపోతే యష్ లేకపోతే అంత ఇది లేదన్నారు, కేజీఎఫ్ స్టైల్లోనే ఉంటుందన్నారు. కానీ ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా మామూలుగా లేదు సినిమా. ప్రభాస్ని ఈ రకంగా ఎవరూ చూపించలేదు. అండ్ మనం చాలాసార్లు వినే ఉంటాం కదా, కట్అవుట్ని చూసి నమ్మేయాలని, లేకపోతే కట్అవుట్ని సరిగ్గా వాడుకోవట్లేదని. ప్రభాస్ సినిమాని మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రభాస్ క్యారెక్టర్ని డిజైన్ చేస్తే బెంచ్ మార్క్ కింద 'సలార్ పార్ట్ 1' పెట్టుకోవాలి ఇక నుంచి ఎవరైనా సరే. దీన్ని ఏదన్నా దాటుతుందో లేదో నాకు తెలియదు. ఆ రేంజ్ అసలు మనిషి నించుంటేనే పూనకాలు వచ్చేసి, మనిషి నించుంటేనే ఒక రకమైన ఎక్సైట్మెంటు. ఇట్ కాంట్ బి పుట్ ఇన్ వర్డ్స్. ఆ రేంజ్లో ఉంది సినిమా. మీరు కానీ యాక్షన్ సినిమాలు బాగా ఇష్టపడి అండ్ 'సలార్' సినిమాకి కొంచెం అన్న హైపప్ అయ్యి ఉంటే మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి చూసేసేయండి. టికెట్లు బుక్ చేసేసుకోండి. ట్విట్టర్లో అవి రివ్యూలు చదవకండి. రివ్యూలు చదివిన మోస్ట్ ఆఫ్ థింగ్స్ పాజిటివే ఉంటాయి. సింపుల్గా చెప్పేసేయాలి అంటే, మేము మార్నింగ్ 6:30 షోకి బుక్ చేసుకున్నాం, రాత్రి 10:30 షోకి కూడా బుక్ చేసుకున్నాం. అప్పుడు జనాలు అడిగారు, ఒకవేళ సినిమా పోతే రాత్రి 10:30 షో వేస్ట్ అయిపోతుంది కదా అని. సినిమా ఫస్ట్ టైం చూసిన తర్వాత ఇవాళే ఇంకా 2 షోలు ఎందుకు బుక్ చేసుకోలేదు అనిపించింది మాకు. ఇంకా మీరే అర్థం చేసుకోండి. అసలు ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు ఈ స్టోరీని తీయడంలో, రాయటంలో, ఆ కాన్సర్ అనే ప్రపంచాన్ని బిల్డ్ చేయడంలో పెట్టిన ఆ శ్రద్ధ, ఆయన ప్రాణం పెట్టి చేశాడు. ఒక స్టేజ్లో ఎట్లా అనిపిస్తుందంటే, అందరి ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఆయనే ఎక్కువ ఫీల్ అయ్యి 3 డిజాస్టర్ల తర్వాత ఒక కంట్రీని షేక్ చేసే హిట్ కొట్టకపోతే బాగోదు అనిపించి ఆయన తీసినట్టు అనిపిస్తుంది. ఓకే, మీరు అనుకోవచ్చు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏంది వీడు అసలు ఈ రేంజ్లో ఇస్తున్నాడు ఎలివేషన్లు అంటే, అసలు సినిమా మైండ్లోంచి పోవట్లేదు. ఇప్పుడు ఎలివేషన్ సీన్స్ కరవటం ఒక పద్ధతి, కానీ హీరో వచ్చిన ప్రతిసారి ఒక రకమైన ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యి, హార్ట్ బీట్ అదొక రకంగా చేంజ్ అయిపోయి, మనం ఏదో జరగబోతుంది అక్కడ సీన్లో ఏం జరగట్లేదు, హీరో జస్ట్ నుంచుంటున్నాడు, అయినా ఏదో జరిగిపోతుంది అన్న ఫీల్ మనం క్రియేట్ చేస్తుంది సినిమా. మనం కేజీఎఫ్ సినిమా గురించి ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళం కదా, ఎవరైనా స్టోరీ రాసి అందులో ఎలివేషన్లు పెడతారు, కానీ ప్రశాంత్ నీల్ భయ్య ఎలివేషన్స్ రాసుకొని మధ్యలో స్టోరీ ఇరికిస్తాడని. 'సలార్' సినిమాలో అది ఇంకొక 2-3 లెవెల్స్ పైకి వెళ్ళిపోతుంది. ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం, ఆ ప్రపంచంలో ఒక వింత రకమైన పాలిటిక్స్ పెట్టడం, ఆ పాలిటిక్స్ చుట్టూ ఎలివేషన్స్ పెట్టడం, ఆ ఎలివేషన్స్ పాలిటిక్స్తో కలిపి మనల్ని గట్టిగా కొట్టడం. చూడండి, నేను ఎత్తుతున్నాను ఐ నో, బట్ చూడండి. ఇప్పుడు కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు కదా, హీరో కొడితే అలా వెళ్ళిపోవడం ఏంటి, ఎగిరిపోవడం ఏంటి, హీరో అంతమంది అట్లా కొట్టేస్తాడు, నరికేస్తాడు అని. నేను ఎప్పుడూ ఆర్గ్యూ చేసే పాయింట్ ఏంటంటే, మీరు ఏదన్నా చేసుకోండి, హీరో కొడితే విలన్ మార్స్కెళ్ళిపోయడం చూపించండి, కానీ బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఉండాలి. హీరో కొడితే ఆహా వీడు కొడితే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఎమోషన్ అక్కడ మనకు క్యారీ అవుతుంది, వీడిని కొడితే ఆడు మారసుకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనే ఎమోషన్ తీసుకురాగలిగితే, ఆ బిలీవబిలిటీ మెయింటైన్ చేయగలిగితే పర్లేదు. 'సలార్' సినిమా ప్రభాస్ తప్ప ఎవడు కొట్టినా, ఎవడు నరికినా మనకి అట్లాంటి ఎమోషన్ రాదు, రాసి పెట్టుకోండి. నేను ప్రభాస్ ఫ్యాన్ని కాదు, బట్ ఆ కట్అవుట్కి మనం ఇవ్వాల్సిన వాల్యూ అది. ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయండి. ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో చెప్పింది, ఈ సినిమా నేను డ్రామా ఎక్కువ ట్రై చేశాను, యాక్షన్ ఉన్నా సరే డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చానని. నేను చాలా స్కెప్టికల్గా ఉన్నా, డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటి, ఎటుపోతోంది సినిమా అని. కానీ ఆ డ్రామాకి పెద్దపీట వేసినట్టు అనిపించినా కూడా, సినిమా లాస్ట్కి వచ్చేసరికి, సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అన్ఫోల్డ్ అయినాయి నా బ్రెయిన్లో. చెప్తే స్పాయిలర్ అవుతుంది, కానీ ఆ డ్రామా అట్లా ఎందుకు అనిపించింది, ఆ క్యారెక్టర్లు, ఒక్కొక్క మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేయడం ఎందుకు అట్లా బిహేవ్ చేసింది అని సినిమా అయిన తర్వాత ఒక్కసారి బైక్ మీద వస్తున్నప్పుడు ఆలోచిస్తే మైండ్ అలా బ్లో అయిపోయింది నాకు. 'సలార్ పార్ట్ 2' ఎప్పుడు వస్తుందో తెలియదు. నేనైతే భయంకరంగా వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. నేనే కాదు, నాతో సినిమా చూసిన అందరూ సినిమాని భయంకరంగా ఎంజాయ్ చేశారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ప్రశాంత్ నీల్ అన్నారు ఆయన, 'సలార్ 1' బాగా పర్ఫామ్ చేస్తే 'సలార్ 2' తీస్తాను అని.
ఐ థింక్ ఆయన 2 నెలల్లో మళ్ళీ సలార్ 2 తీయాల్సి వస్తుంది. అయినో నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను, బట్ సరే కథ మనకు తెలిసిన కథే. యాక్టర్స్ బాగానే చేశారు. కొంచెం ఒక చోట మనకు కనెక్ట్ అవ్వకపోయినా శృతి హాసన్ గారి యాక్టింగ్ కానీ లేకపోతే ఈశ్వరీరావు గారి పర్ఫార్మెన్స్ కానీ అక్కడక్కడ కొంచెం తేడా వచ్చినా కూడా ఇట్ ఈస్ ఫైన్. అంతా డైనోసార్ అనే క్యారీ చేస్తాడు సినిమాని. ఆ తర్వాత రవి బస్రూర్ గారు, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. పాటలు అద్భుతం, అమోఘం అని కేజీఎఫ్ టైప్లో రిజిస్టర్ అవ్వకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అసలు సీన్కి తగ్గట్టు చాలా ఇచ్చారు. అలా అని చెప్పి మ్యూజిక్ అన్ని చోట్ల పెట్టేసి ఓవర్కిల్ చేయలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా చేశారు. ఎక్కడ 3 గంటల సినిమా చూసినట్టు బోర్ కొట్టినట్టు అనిపించదు మనకి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ విషయానికి వస్తే ఈ కథ కాన్సార్లో జరగడం చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్సార్ని మనం నమ్మటం ఇంకా ఇంపార్టెంట్. అలా నమ్మాలి అంటే ప్రొడక్షన్ డిజైన్ ఆన్ పాయింట్ ఉండాలి. సలార్ ప్రొడక్షన్ డిజైన్ విషయానికి వస్తే అసలు ఓకే ఇది కాన్సార్, ఇది ఇండియాలోనే ఉంది, మనం వెళ్ళలేదు కానీ ఇది ఇండియాలోనే ఉంది అని మనం నమ్మేస్తాం. ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇంకొక విషయం, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆయన సెకండ్ హాఫ్లో కానీ రారు, కానీ ఆయన ఉన్నంతసేపు ఆయనకి హీరోకి ఉన్న బాండింగ్ నిజంగా ఈ రేంజ్లో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు, యాక్చువల్లీ అనుకోలేదు. బట్ కెమిస్ట్రీ నిజంగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎలివేషన్ సీన్లకి ఆ కెమిస్ట్రీయే ఒక ఊపు ఇస్తుంది. అసలు ఫైనల్గా చెప్పేది ఒకటే, సలార్ అనే ఒక టిప్పర్ లారీ వెళ్ళి బాక్స్ ఆఫీస్ అనే ఒక స్కూటర్ని గుద్దేసింది. మీరు కూడా సినిమా చూసేయండి. యాక్షన్ ఆర్ ప్రభాస్ 2 ఇష్టమైతే మీకు పిచ్చగా నచ్చేస్తుంది సినిమా. ఇది రివ్యూ అయితే అస్సలు కాదు, మీరు కూడా రివ్యూ కింద కన్సిడర్ చేయకండి. నేను ఏ స్క్రిప్ట్ రాసుకోకుండా మైండ్కి ఏదొస్తే అది మాట్లాడేశాను. సినిమా అయితే చూడండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.